వెల్కమ్ టు సమృద్ధి మేనిఫెస్టేషన్ జర్నీకి స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు మన జీవితంలో ఉన్న 5 విషపూరిత విషయాలను తీసివేయాలని నిర్ణయించుకున్నారు. ఎంతమంది తీసేశారో లేదో నాకు తెలియదు. ఒకవేళ తీసివేసినా ఇంకా ఉన్నాయి, అవి నా జీవితంలో లేవు అనుకున్నా, ఇంకా మీకు ఏదైనా నెగిటివ్ అనిపించినా, మీలో నెగిటివ్ లక్షణాలు ఉన్నా, మీ చుట్టూ నెగిటివ్ లక్షణాలు ఉన్నా, ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో చిన్ననాటి నుంచి కొన్ని నెగిటివ్స్ పాతుకపోయి ఉంటాయి. ఒక్కసారి చూసుకోండి, మీలో ఉన్న మేజర్ బలంగా ఉన్న నెగిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్ ఆలోచనలు ఏమున్నాయి, నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అది పెట్టి ఉన్నారు కదా, నీకేదో కాదని ఏదేదో చెప్పి మన బాడీని అలా తయారు చేసి ఉంటారు. దాని క్రమేణా మన సబ్కాన్షియస్ మైండ్లో మర్రి చెట్టు పెంచినట్టు పెంచుంటారు, అవునా? సో అంత సులభంగా అయిపోవనుకోండి, కానీ ప్రయత్నం చేస్తే ఏది లేదు. అలాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకోండి. ముఖ్యంగా నీకు చేత కాదు, నీవు చేయలేవు, నీతో అవ్వదు, నువ్వు చదవలేవు, నీది కాదు అని బలంగా నాటకపోయిన నెగిటివ్ పాయింట్స్ ఏమన్నాయో చూడండి. ఇది ప్రత్యేకంగా దీనికోసం మీరు సపరేట్ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న టైంలో మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఈ మేనిఫెస్టేషన్ జర్నీ సాగుతున్నంతసేపు ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ రాసుకున్నప్పుడు మనలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి. అవి ఫ్యూచర్లో రిపీటెడ్గా మీకు యూజ్ కావచ్చు, లేదా భావితరాల వారికి మీకు అందించే గొప్ప మెంటర్, గొప్ప మార్గదర్శకులుగా మీరే అవ్వచ్చు. ఎందుకంటే మన జీవితానికి మనమే రచయితలం, మన సినిమానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ అన్నీ మనమే. కాబట్టి అది ఫ్యూచర్లో మీరు ఒక బుక్ రాయొచ్చు. దాన్ని రాయడం వల్ల మన పిల్లలకి, మనవరాలకి, మునిమనవరాలకి, ఇతరులకి అవి మార్గదర్శకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అది రాస్తారా రాయాలనేది మీ ఇష్టం, కానీ రాయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, చేసిందా కరెక్టా లేదా నిశ్చయించుకున్నప్పుడు, ఏం చేస్తాం ఇంతమందికి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ పేజీ వైపు వెళ్ళినప్పుడు అది ఒక మనకు సూచనలా కనపడుతుంది, అంటే ఒక గైడెన్స్ లాగా కనపడుతుంది. ఎస్, అవునండి. ఇవన్నీ ఆచరించి గొప్ప వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు ఏదైతే ఆచరించారో, ఏదైతే యూనివర్సల్ టిప్స్ ఆచరించారో, ఏదైనా విశ్వసూత్రాలు ఆచరించారో అవే నేను మీకు చెప్తున్నాను. ఎస్, 1-2 వారు మనం మేనిఫెస్టేషన్ జర్నీ సుఖాంతంగా సమృద్ధిగా ఉండాలంటే టైం, స్పేస్ కంపల్సరీ కావాలండి. సో మనం ఏదైతే సలహాలు సూచనలు చేస్తున్నామో మన నిత్య జీవితంలో వాటిని అలవాటుగా మార్చుకోవాలి, దాన్ని చేర్చాలి. ఓకే, సో ఏమేమి ఉన్నాయి, మనలో నెగిటివ్స్ ఏమో ఉన్నాయి ఒకసారి రాసి చూసుకోండి. 1-2 సార్లు చూసుకోండి. ఒక ఎల్లో పేపర్ కానీ వైట్ పేపర్ కానీ తీసుకోండి. దాని మీద రెడ్డింగ్ పెన్తో రాయండి, లేదా పెన్సిల్తో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏ పని చేత కాదు, దానిని నేను రాశాను. ఓకే, నేను ఇది చేయలేను రాశాను, ఇంకేదో అట్లా 4 రాశాను. అట్లా మీకు ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా మెయిన్ అంటే మీరు ముందుకెళ్ళడానికి ఏవి అడ్డుపడుతున్నాయి అవి రాయండి. వాటిని మనస్ఫూర్తిగా చూడండి. 1-2 సార్లు ఇక జీవితంలో ఇవి నాకు లేవు, క్యాన్సల్ అని చెప్పి బ్లాక్ పెన్తో కొట్టేయండి. మీరు రెడ్డింగ్ పెన్తో కనుక రాసినట్టయితే బ్లాకింగ్ పెన్తో కొట్టివేయండి. నెక్స్ట్, మీరు పెన్సిల్తో రాసి ఉంటే ఎరేజర్తో తుడిచిపోయండి. ఇక మీ జీవితంలో లేవు, అవి ఇప్పటివరకు మీ జీవితాన్ని బాధ పెట్టాయి, ఇక అవి జీవితంలో లేవు అవి భావించి వాటిని అన్నీ చించేసేయండి. అవన్నిటినీ మనస్ఫూర్తిగా చించేసి ఒక బౌల్లో వేసేసి కర్పూరం వేసి కాల్చేసి పారే నీళ్ళలో వేయండి, ఇలా డస్ట్బిన్లో పడేయండి. ఇక జీవితంలో ఈ నెగిటివ్ అనేది మీకు లేదు. అవునండి, కరెక్ట్. ఇది చేయండి. తర్వాత ప్రశాంతంగా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని మనసును ప్రశాంతం చేసుకోండి. ఏది చేయాలన్నా, జీవితంలో సమృద్ధిగా ఉండాలన్నా, సమృద్ధవంతమైన జీవన స్థితికి వెళ్ళాలంటే టైం, స్పేస్ అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే ఇవి 2 లేకుండా ముందుకెళ్ళలేం. ఏం చేయాలనేది నెక్స్ట్ డే చూద్దాం. సో తప్పక చేస్తారు కదా? ఎస్, ఓకే. అలాగే మీకు ఒక చిన్న స్విచ్ వార్డ్ చెప్తున్నానండి. మనం పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు వృత్తిరీత్యా కానీ, వ్యాపారరీత్యా కానీ, ఎరుకలో ఉండే కానీ లేక కానీ ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం, పొరపాట్లు మాట్లాడుతూ ఉంటాం. సో మీకు ఎప్పుడైనా పొరపాటు చేసాం అనిపించినప్పుడు దాన్ని తలుచుకొని క్యాన్సల్ అని చెప్పేయండి. అలాగే పడుకునే ముందు ఈరోజు నేను ఎరుకలో ఉండి కానీ, లేక కానీ, తెలిసి కానీ, తెలియక కానీ ఏదైనా నెగిటివ్ మాట్లాడినా, ఏదైనా పొరపాటు చేసినా నన్ను మన్నించండి, క్యాన్సల్ అని చెప్పండి. ఎవరికో కాదు, మీకు మీరే చెప్పుకోండి. దీనివల్ల మనకు ఒక మానసిక ప్రశాంతత ఏర్పడి
మైండ్ పాజిటివ్గా ఉంటుంది. సో చాలామంది కట్ డెలిట్ అని వాడుతూ ఉంటారు. కట్ డెలిట్ అని అన్నప్పుడు అది మనకు తెలియకుండానే రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం తెలియకుండానే మన నెగిటివ్ని మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో నిక్షిప్తం చేసి ఉన్నాం. అందుకనే క్యాన్సిల్ అనే స్విచ్ వర్డ్ను వాడండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి, స్విచ్ వర్డ్స్ ఎలా పనిచేస్తాయి, అసలు స్విచ్ వర్డ్ పుట్టుక ఏందనేది ముందు వీడియోలో మనం తెలుసుకుందాం. సెషన్ టెక్నిక్, చిన్ని చిట్కా, బడా దమ్కా మరియు స్విచ్ వర్డ్, స్విచ్ కోర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోలు పొందండి. సమృద్ధి, స్వీయ సుసంపన్నతకు స్వీయ జ్ఞానోదయం. థ్యాంక్ యూ.